హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా తల్లికి వందనం పథకానికి సంబంధించి కొంత ముఖ్యమైన సమాచారం మీకు తెలియజేయడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనా? సో మ్యాక్సిమం తల్లికి వందనం పథకం మీద వీడియో పెడితే చాలామంది కూడా వీడియోని అయితే చూడటం లేదండి. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మీకు కంటెంట్ అయితే యూజ్ అవుతుంది ఖచ్చితంగా కూడా. సో ప్రతి ఒక్కరు కూడా చూడండి. సో అయితే మనకు ఈ తల్లికి వందనం పథకం మీద ఇంతకుముందు వచ్చేసి గవర్నమెంట్ ఒక డేట్ని అయితే ఫిక్స్ చేసిందనమాట. ఎప్పుడు 12వ తారీఖున ఆ రోజు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థుల ఖాతాల్లోకి చదువుకుంటూ ఉంటే సో వాళ్ళకి 15,000 రూపాయలని అయితే విడుదల చేస్తామని అనౌన్స్ చేశారనమాట. దాని తర్వాత మనకు నిన్న కాక మొన్న ఇంకొక డేట్ని అయితే చెప్పారు. సో 14వ తారీఖునైతే ఈ తల్లికి వందనం పథకాన్ని అయితే విడుదల చేస్తామని. సో ఈ విధంగా మనకు డేట్స్ అయితే చేంజ్ చేస్తూ ఉన్నారు. మనకు టైం కూడా చాలా తక్కువైతే ఉందన్నమాట. 9వ తారీఖున కదా ఈరోజు. సో కేవలం మనకు 12వ తారీఖున చూసుకున్నట్లయితే 3 రోజులు మాత్రమే టైం అయితే ఉంది. ఇక 14వ తారీఖున చూసుకున్నట్లయితే ఒక 4 రోజుల టైం అయితే ఉందన్నమాట. సో అయితే నా అభిప్రాయం ప్రకారము ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన మొదటి విడత నిధులు 12వ తారీఖున 14వ తారీఖున 2 తేదీల్లో కూడా విడుదల చేయనట్లే అనిపిస్తుంది. సో అయితే ఎందుకొరకు ఈ 2 తేదీలను విడుదల చేయరు, ఎందుకు వాయిదా వేసే అవకాశం అయితే ఉంటుంది, దానికి గల కారణాలు అనేటువంటివి ఏమిటి, వీడియోలోకి వెళ్ళైతే మనం క్లియర్గా అయితే తెలుసుకుందాము. ముఖ్యంగా మీరందరూ కూడా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ వీడియోకి లైక్ చేయడం మీద మర్చిపోద్దు. అలాగే ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. నెక్స్ట్ ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అయిపోండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి కనుక వచ్చినట్లయితే సో చాలా వరకు కూడా ఈ తల్లికి వందనం పథకం మీద డౌట్స్ అనేటువంటివి అయితే అడుగుతూ ఉన్నారనమాట. మొట్టమొదటిగా అందులోనూ వచ్చేసి కొత్తగా అప్లై చేసుకునేటువంటి వాళ్ళు. సో మేము ఈ తల్లికి వందనం పథకానికి కొత్తగా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, మాకు ఇప్పుడు విడుదల చేయబోయేటువంటి నిధులు పడతాయా పడవా, ఈ విధంగా అడుగుతూ ఉన్నారనమాట. సో అయితే నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను ఈ వీడియోలో అసలు వీళ్ళకి వస్తుందా రాదా అనే విషయం మీద. సో ప్రస్తుతానికి మనకు ఈ కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో వీళ్ళకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఇవంతా కూడా ఏం లేదండి. అసలు మొట్టమొదటిగా ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతారు కదా 1వ తరగతి, సో వాళ్ళకి డబ్బులు అనేటువంటిది అయితే జమ చేయరనమాట. ఎందుకంటే ఇది మనకు 2024-2025 సంవత్సరానికి సంబంధించి విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత నిధులు కాబట్టి వాళ్ళకి మాత్రమైతే రిలీజ్ చేయరు. సో ఇప్పుడు ఇన్ కేస్ వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే ఇక నెక్స్ట్ ఇయర్కే వాళ్ళకైతే మొదటి విడత నిధులు 15,000 రూపాయలు అయితే జమ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్నా కూడా మీకు నిధులు అయితే విడుదల కావు. సో మీరు అప్లై చేసుకొని కూడా వేస్ట్ ఇప్పుడు. సో మనకు నెక్స్ట్ ఇయర్కే ఇంకా మీకు ఇప్పుడు 2025-2026 సంవత్సరానికి సంబంధించి నెక్స్ట్ ఇయర్ సేమ్ ఇదే మంత్లో అయితే రిలీజ్ చేస్తారనమాట. రిలీజ్ చేసినట్లయితే ఇక్కడ వరకు క్లియర్ అయితే అనుకుంటున్నాను. ఇక మనకు ఈ యొక్క పథకాన్ని వచ్చేసి 12-14 తారీఖుల్లో విడుదల చేయకపోతే మరి ఇంకెప్పుడు విడుదల చేస్తారు, అసలు ఎందుకు వాయిదా వేస్తున్నారు? ఇక మొట్టమొదటి కారణం వచ్చేసి మనకు 12వ తారీఖున ఒకవేళ ఇన్ కేసు రిలీజ్ చేసినట్లయితే ఆ రోజు ఇంకొన్ని కార్యక్రమాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకొన్ని కొత్త పథకాలను కూడా ఆ రోజు అయితే స్టార్ట్ చేయబోతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఫస్ట్ వచ్చేసి కొత్త పెన్షన్లు, ఈ పెన్షన్స్ని అయితే ఆ రోజైతే ఇస్తామని చెప్తూ ఉన్నారు, వితంతు పెన్షన్స్. సో మనకు యాజ్ యూజువల్గా పెన్షన్స్ వచ్చేసి స్టార్ట్ చేసినప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విలేజ్కి వెళ్ళి అక్కడ పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం అయితే మొదలు పెడతారనమాట. ఆ విధంగా అయితే ఉంటుంది. సో ఒకవేళ మనకు 14వ తారీఖున విడుదల చేస్తారా, విడుదల చేయాలి అంటే 14వ తారీఖున వాళ్ళ దగ్గర ఖచ్చితంగా లిస్ట్ అనేటువంటిది అయితే ఉండాలన్నమాట. ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ రాందే వీళ్ళైతే ఏం చేయలేరు. సో అంతే కదా, లిస్టులో నేమ్ని బట్టి అయితే వీళ్ళు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి లిస్టు రాకపోతే వీళ్ళైతే కూడా ఏం చేయలేరు. బట్ మనకు గత సంవత్సరంలో ఎవరైతే అమ్మఒడి పథకం పొందుతున్నారో సో వాళ్ళ డేటా ప్రజెంట్ గవర్నమెంట్ అధికారుల దగ్గర ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు సంబంధించి 6th స్టెప్ వ్యాలిడేషన్ అయితే కంప్లీట్ కాలేదన్నమాట. ఈ యొక్క 6th స్టెప్ వ్యాలిడేషన్ కంప్లీట్ అయితేనే ఫైనల్ లిస్ట్ అయితే తీస్తారు.
సో మ్యాక్సిమం గతంలో ఈ యొక్క 6th స్టెప్ వెరిఫికేషన్ అంటే వ్యాలిడేషన్ చేయడానికి ఒక నెల రోజులు టైం అయితే పట్టేదన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మ్యాక్సిమం కొన్ని అధునాతనమైన పరికరాలు వచ్చినప్పటికీ కూడా ఎంత లేదన్నా సరే ఈ 6th స్టెప్ వ్యాలిడేషన్ చేయడానికి మనకు మినిమము ఒక 10 to 15 డేస్ అయితే పడుతుంది 6th స్టెప్ వ్యాలిడేషన్ చేయడానికి. సో కాబట్టి ఇదొక కారణంగా అయితే చెప్పుకోవచ్చు అనమాట, రెండవ కారణంగా. సో ఆ 2 రోజులు ఎందుకు డబ్బులు అనేటువంటిది అయితే విడుదల చేయరు అనే దానికి. సో ఇది మ్యాక్సిమం నా అభిప్రాయం ప్రకారం అయితే చెప్తున్నాను. సో కన్ఫామ్గా అయితే రిలీజ్ చేయరు అని అయితే అనుకోవడం లేదు. ఇన్ కేస్ రిలీజ్ చేసినట్లయితే ఇక మంచిదే కదా. సో అందరికీ కూడా డబ్బులు అనేటువంటిది అయితే రిలీజ్ అవుతుంది. బట్ ఇంకొకటి ఏంటంటే మీకు డీబీటీ విధానంలో అయితే జమ చేస్తారనమాట. ఇన్ కేస్ మీకు 12, 14 తారీఖులో 2 రోజులు ఎప్పుడైనా విడుదల చేసేసినట్లయితే మీకు వీలైనంత త్వరగా మనకు డబ్బులు అయితే పడదండి. అంటే వెంటనే డబ్బులు అయితే వచ్చి అకౌంట్లోకి అయితే పడిపోదు. సో చాలామంది అయితే ఉన్నారు అర్హులు, వాళ్ళందరికీ కూడా ఒకసారిగా జమ చేయాలంటే కుదరదు కాబట్టి సో మ్యాక్సిమం సెప్టెంబరు నెక్స్ట్ అక్టోబర్ నెల కూడా పట్టే సమయం అయితే ఉండొచ్చు మీకు కంప్లీట్గా డబ్బులు అయితే జమ కావాలి అనుకుంటే అందరికీ. సో కాబట్టి మనకు మ్యాక్సిమం ఈ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్స్కి అందేయాలంటే కొంచెం టైం అయితే పడుతుంది, లేట్ అయితే అవుతుంది అనమాట. సో ఇక డీబీటీ విధానంలో జమ చేయాలి కాబట్టి నేను ఆల్రెడీ కూడా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఎన్పిసిఐ లింక్ అయితే ఖచ్చితంగా ఉండాలని. ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి మీరైతే స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. స్టేటస్ చెక్ చేసుకున్నాక మీకు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అని కూడా చూసుకొని లింక్ అయితే చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ మొత్తం కూడా మీ మొబైల్ ఫోన్లోనే. సో దానికి సంబంధించి సపరేట్గా వీడియో అయితే చేసి ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను నేను, ఒకసారి వెళ్ళి ఆ వీడియోని చూడండి, మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. మీ అంతటా మీరు మీ మొబైల్ ఫోన్లోనే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవచ్చు అనమాట. కంపల్సరీగా ఉండాలి ఎన్పిసిఐ లింక్ మీ బ్యాంక్ అకౌంట్కి, లేదంటే డబ్బులు అయితే పడవన్నమాట. ఏ ప్రభుత్వ పథకానికి సంబంధించిన నిధులు పడదు, ఇది ఒకటే కాకుండా అందుకొరకు చెప్తూ ఉన్నాను. ఓకేనా. సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో అడిగేయండి.